హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఈరోజు మన గార్డెనింగ్లో పూసినటువంటి ఫ్లవర్స్ అండి. ఇవైతే ముద్ద మందారం అండి. కొన్నప్పుడు అయితే చాలా పెద్దగా పూసేది, ఇప్పుడు ఎందుకో మరి చిన్నగా పూస్తున్నాయి. సమ్మర్ వల్ల ఏమో, ఎండల వల్ల అనుకుంటున్నాను నేనైతే. అదేవిధంగా చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. కొన్ని మాత్రమే తీశాను. తర్వాత నేను చాలా నుంచి చెప్తున్నాను కదా, ఇలా వాటర్లో వేసుకోవాలి అని, అది చూపిస్తానని చెప్తూ ఉన్నాను కదండి. నేనైతే ఇలా వేస్తూ ఉంటానండి. ఇట్లా మనకు ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నమాట. ఇవి ఏమున్నానండి, ఒకటని కాదు. లేదంటే మనము బయట తీసుకొచ్చిన ఫ్లవర్స్ కూడా మనము ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు వేసుకోవాలి అంటే అందంగా ఉంటుంది, ప్లస్ పాజిటివిటీ అండి. అంటే ఏ దిగుళ్ళు చింతలు అలాంటివి ఉన్నా కూడా ఇవి చూస్తే మాత్రం కొంచెం ఏదో ఒక ఆనందంగా ఉంటుందన్నమాట. అందువల్ల చాలామంది అయితే వేసుకుంటారు. తెలియనటువంటి వారికైతే ఈ వీడియో అండి. మన గార్డెనింగ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మీరు బయట నుంచి కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాటిని కూడా ఇలాగా 2 డేస్కి ఒకసారి అయితే మార్చుకోవచ్చండి. ఇలాగండి పూలను చూస్తే చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఏదైనా దిగుళ్ళు, చింతలు, వేదనలు ఇలాంటివి ఉన్నా కూడా, ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా కొంచెం మైండ్ అనేటువంటిది రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలాగా చేస్తూ ఉంటాను. ఇలాంటి బౌల్ ఉండాలనే అవసరం లేదండి, స్టీల్ దాంట్లో కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. మనం బయట కొనుక్కుంటే రోజా ఫ్లవర్స్, ఇంకా కనకాంబరాలు, మల్లెపూలు ఇలాంటివన్నీ కూడా విడిగా తెచ్చుకుని, చామంతి ఇలాంటివన్నీ కూడా చక్కగా మనమైతే ఇలా వేసుకోవచ్చండి. వేసుకుంటే బాగుంటుంది, పాజిటివిటీ అండి. ఆ రోజుల్లో పెద్దలైతే ఎక్కువగా అట్లా వేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వేసి ఏదో ఒక మూలన అలాగా పెట్టేస్తూ ఉండేవాళ్ళు. అలా వరండాలో కూడా ఉంటుందన్నమాట. చాలామంది వరండాలో అట్లా ఎంట్రన్స్ దగ్గర అలా పెడుతూ ఉంటారండి. ఇలాగండి. అదేవిధంగా ఇంకొక చిన్నదండి, ఇదిగోండి. దీంట్లో కూడా వేస్తుంటాను నేను ఇలా చిన్నగా, ఇంకేదైనా ఫ్లవర్స్ అన్నమాట. ఇలాగండి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదైతే నా కాన్సెప్ట్ అండి. కొంచెము పాజిటివిటీ ఉంటుంది, ఇంట్లో చూడటానికి కూడా అందంగా ఉంటుంది. పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయండి చూడటానికి. పువ్వులనైతే కవులు ఆడవాళ్ళతో పోల్చారన్నమాట. అంటే అంత సున్నితమైన మనస్కులం అన్నమాట మనము. ఇట్లాగా పెట్టేయడమేనండి. ఇది ఒక్కటే ఉంది, ఇంకా ఇలా పెట్టేస్తున్నాను. అలా అయితే మనకు సాయంత్రానికి అయితే ఎండిపోతాయండి. ఇలా వాటర్లో ఉంచామంటే ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. ఫ్రెష్గానే ఉంటాయి ఇవన్నీ. ఇలా పెట్టుకోవచ్చు. ఇలాంటి బౌల్స్ ఉండాలనే రూల్ లేదండి. మన దగ్గర ఏ బౌల్ ఉన్నా కానీ గాజుదైనా కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. అదేవిధంగా ఆ గాజు కూడా లేదు అనుకుంటే బౌలు స్టీల్ దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చండి. ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఇలా చేసుకోండి. చాలా అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూస్తూ ఉంటే. మనకు నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేస్తున్నాను. బంతి పూలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. బంతి పూలు అయితే ఇంకా 4 రోజుల వరకు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవి పాడైపోయిన తర్వాత ఇవి పడేయడము అవసరం లేదండి. వీటిని తీసుకెళ్ళి మనము గార్డెనింగ్లో పోసామంటే ఆ ట్రీస్కు మంచి బలం అన్నమాట. ఇలాగండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాగా చేసుకోండి. ఎవరైనా ఇంకా ఇంతవరకు ఇలా మేము చెయ్యము అనుకునే వాళ్ళు చూస్తే మాత్రము ఇలా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా పాజిటివిటీగా ఉంటుంది. ఇంకా మనము లీవ్స్ కూడా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అన్నమాట. ఇలా రౌండ్గా కూడా లీవ్స్ని కూడా అరేంజ్ చేసేయచ్చు. ఓకేనండి. చూడండి ఒకసారి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి చెట్టుకుంటే సాయంత్రానికి వాడిపోతాయండి. ఇలాగ మనం ఇంట్లో అరేంజ్ చేసుకుందామంటే ఇలా ఉంటుంది. ఇది నేను చూపించాను కదండి, ఈ బౌల్ కూడా నేను డిజైన్ చేసిందే. ఒకసారి చూపించాను మీకు. ఇట్లా డిజైన్ చేశానండి, ఇలాగా రోజ్ ఫ్లవర్స్ వచ్చేలాగా. చూడండి ఎంత అందంగా ఉందో అసలు. చిన్న చిన్న ట్రిక్సేనండి మనము ఆనందంగా ఉండడానికి. ఓకేనండి. మరొక మంచి వీడియోలో మరలా కలుస్తాను. బాయ్.